జై కిసాన్ జై జవాన్ మిత్రులారా, ఈ వ్యవసాయ సీజన్లో భాగంగా గత వారం నా యూట్యూబ్ ఛానల్లో బొప్పాయి సాగుపై ఒక కొత్త సిరీస్ని అయితే ప్రారంభించడం జరిగింది. గత వీడియోలో డ్రిప్ ఇరిగేషన్ లైన్లు ఎలా వేసామో, మొక్కకు మధ్య ఎంత దూరం ఉంచామో, అలాగే నాటడానికి ముందు చేసిన ఏర్పాట్ల గురించి మీతో పంచుకున్నాను. ఇక ఈరోజు మా పొలంలో బొప్పాయి మొక్కలు నాటడం అయితే ప్రారంభించాము. మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా మా అన్నయ్య ముందుగా ప్రతి చోట మార్కింగ్ వేసిన ప్రతి చోట కూడా బొప్పాయి శాప్లింగ్స్ని ఉంచుతున్నాడు. మిగతా వాళ్ళు ఒక్కో మొక్కను జాగ్రత్తగా నాటుకుంటూ వస్తున్నారు. నా చేతిలో ఉన్న ఈ శాప్లింగ్ చూడండి, దీని వేర్లు, ఆకులు, ఆ పచ్చదనం చూస్తే ఇది ఎంత ఆరోగ్యంగా ఉందో అర్థమవుతుంది. కానీ అన్ని శాప్లింగ్స్ ఇలా లేవు. ఈ తీవ్రమైన ఎండల కారణంగా కొన్ని మొక్కలు ఎండిపోయినాయి. ఈ బొప్పాయి శాప్లింగ్స్ను మేము గత వారం అనంతపురం నుండి తీసుకొచ్చాం. ఇక్కడి వాతావరణానికి అలవాటుగా పడేందుకు వారం రోజుల పాటు నేరుగా ఎండలో ఉంచాం. కొన్ని మొక్కలు చనిపోయినా మిగిలినవి బలంగా నిలబడ్డాయి. ఇప్పుడు వాటిని నాటుతున్నాం. మీరు గమనిస్తే మేము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందిస్తున్నాము. ఎందుకంటే ప్రస్తుతం నీటి కొరత ఉన్న పరిస్థితిలో ఇది అత్యుత్తమ పద్ధతి. అలాగే మా అన్నయ్య మీరు చూస్తున్నట్లయితే ఆ శాప్లింగ్ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ కప్ను చాలా జాగ్రత్తగా తీసేసి వేర్లకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆ మొక్కను అయితే నాటుతున్నాడు. ఇక్కడ ఈ విషయం నేను నర్సరీ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ కప్పుల బదులు పర్యావరణానికి హాని చేయని, అలాగే బడ్జెట్కు సరిపోయే ప్రత్యామ్నాయ పద్ధతులను తీసుకురావాలి అనేసి. ఎందుకంటే అధిక ప్లాస్టిక్ వినియోగము భూమికి మంచిది కాదు. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళందరూ బిజీగా ఉంటే మాత్రం మా అన్నయ్య గడు ఇక్కడ ఒక చాలా మంచి పని అయితే చేశాడు. చూడండి, నెక్స్ట్ క్లిప్లో వాడు ఏం చేస్తున్నాడో మీకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మా అన్నయ్య కొడుకు తన వంతు బాధ్యతగా ఆ ప్లాస్టిక్ కప్పులన్నింటినీ ఒక బకెట్లో అయితే సేకరిస్తున్నాడు. అవి నేలలో కలవకుండా చూసుకుంటున్నాడు. ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతే. వచ్చే వారం మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఈ బొప్పాయి మొక్కలు ఎండను ఎలా తట్టుకున్నాయి, ఎలా పెరుగుతున్నాయో కలిసి చూద్దాం. అప్పటి వరకు టాటా, సీ యూ, బాయ్ బాయ్.